సంక్రాంతి వచ్చిందంటే చాలు పిండి వంటలు గుర్తుకొస్తాయి. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా చేగేడోలు, అదేవిధంగా మురుకులు, అప్పాలు, అరిసెలు చేసుకుంటారు. మనం సంక్రాంతికి సందర్భంగా పిండి వంటలకు సంబంధించి బాగా గిరాకీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా బిజీ షెడ్యూల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఐటీ జాబ్లు, వివిధ ఉద్యోగాల రీత్యా ఇంట్లో అప్పాలు చేగోడలు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం కొంతమంది షాప్ యజమానులు దానికి అంతకు సంబంధించి చేయించి అందరికీ అమ్ముతుంటారు. ఇక్కడ రోజు చేసేవారు ఉన్నారు, వారిని అడుగు అసలు రోజు ఎన్ని కిలోల పిండి చేస్తారమ్మా మీరు? చేస్తాం 14. ఏమేమి చేస్తారు? అన్నీ చేస్తాం, అరిసెలు మురుకులు అన్నీ చేస్తాం. అంటే ఇంకా అరిసెలు మురుకులు రింగులు గవ్వలు బిస్కెట్లు ఇవన్నీ చేస్తాం. రోజు ఎన్ని కిలోలు అమ్ముతుంటారు ఇక్కడ మీరు? ఏమో అంత తెలియదు. అలాగే చూడవచ్చు ఈ షాప్ యజమానులు కూడా ప్రతిరోజు ఇక్కడ అరిసెలు మురుకులు గవ్వలు దాంతోపాటు చేగోడలు వీటన్నింటిని కూడా ప్రతినిత్యము అమ్ముతూ ఉంటారు. దీనికి అంతరికి సంబంధించి అయితే ఈ షాపు నిర్వాహకులు బిజీ షెడ్యూల్లో భాగంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా షాపు అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద అమ్మ ఉంది, ఆమెను అడుగుదాం. అమ్మ చెప్పండి, ఇక్కడ ఏమేమి అమ్ముతుంటారు, ఎలా ఉంటుంది ఇది? ఎలాగనా అప్పాలు మురుకులు సకినాలు చేగోడలు గవ్వలు బిస్కెట్లు నువ్వులుండలు బెల్లం అరిసెలు ఇక అన్ని ఐటమ్స్లో ఒక 10-15 ఐటమ్స్లు ఉంటాయి మొత్తం కలిసి. మంచి సెల్ అయితే బాగానే పోతాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో అయితే ఇంకా ఫుల్ పోతాయి. ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి తీసుకెళ్తారు. అందరికి చెయ్యలేరు కూడా, మేము చేసినట్టు అందరికి రావు కూడా, అందరికి చెయ్యలేరు. మళ్ళీ వాళ్ళకి టైం దొరకదు, ఇంట్లో కూడా జాబులు చేసే వాళ్ళకి కూడా టైం దొరకదు. అందుకే మాకు సేఫ్టీగా ఉన్నదమ్మా, మంచిగా చేస్తున్నాం, మంచిగా దొరుకుతున్నాయి మాకు అన్ని ఐటమ్స్లు, మీరు చేయవాటి అని అందరు గొప్పగా మాట్లాడుకుంటారు. అంటే చెయ్యాలని, ఎందుకంటే ఇటువంటి ఐటమ్స్లు మన నిజామాబాద్ లేదు కాబట్టి ఆలోచన వచ్చి పెట్టుకున్నా. ఫస్ట్ మాదే నిజామాబాద్ షాపు మాది. మాకు 3 షాపులు ఉన్నాయి. వినాయక నగర్ ఒకటి ఉన్నది, కృష్ణ మందిర్ దగ్గర ఒకటి ఉన్నది, ఈడొకటి ఉంది. ఒక్కొక్కటి ఎట్లా ఎంత కిలో అమ్ముతారు? ఒక్కొక్కటి 200 కేజీ. అన్ని ఐటమ్స్లు కారం ఐటమ్స్లు అన్నీ సకినాలు మురుకులు అప్పాలు అన్ని ఐటమ్స్లు 200. లడ్డూలు 400 కిలో అమ్ముతున్నాము. బొంది లడ్డు ఏమో 300 కేజీ అమ్ముతున్నాము. అరిసెలు 240 కేజీ అమ్ముతున్నాము. అట్లా కొన్ని ఐటమ్స్లు కొన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు. అట్లా అంటే చాలా బాగా నడుస్తుంది, అంతేం లేదు. ఇప్పుడు మేము 18 సంవత్సరాలు ఇప్పుడు పెట్టి 15 మంది ఉపాధి ఇస్తున్నా, వాళ్ళకు ఇస్తున్నా, వాళ్ళు ఏమంటే మేము కూడా బాగుపడుతున్నాం. అట్లా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఓన్లీ సంక్రాంతి సందర్భంగా ఎప్పుడు కూడా చేస్తారు? ఎప్పుడు ఉంటుంది సంక్రాంతి సంవత్సరం అని ఏం కాదు, ఎప్పుడు డైలీ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. అప్పుడేమో పెండిళ్ళ సీజన్లో వర్కర్స్ ఇట్లా ఆర్డర్లు ఇస్తారు కదా, పెండిళ్ళకు లడ్డూలు పెద్ద సకినాలు అన్నీ చేయగలుగుతాం. పెండిళ్ళకు అన్నీ ఎవరైనా కానీ శ్రీమంతాలకు ప్రతి దానికి ఆర్డర్లు ఇస్తారు. ఇక మాకు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం చేసిస్తాం. చూడచ్చు కొంతమంది అయితే ప్రతిరోజు అంటే పండగలు వచ్చినప్పుడు కొనుకెళ్ళేందుకు వచ్చినారు. వారిని అడుగుదాం అసలు ఏమేమి కొనుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి. చెప్పండి, మీరు అంటే పండగలకే కొనుకెళ్తారా, ఎప్పుడైనా ఇక్కడ వచ్చి కొనుకెళ్తారా అప్పాలు? ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎప్పుడు అవసరం ఉన్నా, మరి చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి తాజాగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మంచి రుచికరంగా మంచి ఎప్పటికప్పుడు అందజేస్తుర్రు. మరి ఇంట్లో సమయం వల్ల చేయలేకపోయినప్పటికీ కూడా మరి తినాలన్న కోరిక ఉంటుంది కాబట్టి మరి జిల్లా కేంద్రంలో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. మరి పండుగలకే కాకుండా మామూలు రోజుల్లో కూడా అవసరమైనటువంటి స్వీట్స్ కానీ ఆర్ట్స్ కానీ మరి పిండి పదార్థాలన్నీ చాలా తక్కువ ధరలకే మంచి నాణ్యతతో అందిస్తూ ఉన్నారు. మరి ఇంట్లో సమయం లేక మరి ఈ బిజీ షెడ్యూల్ వల్ల చేసే ఓపిక లేక కుటుంబీకులు ఉంటే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పుడే తీసుకోవడం జరిగింది. ఏమేమి కొనుకెళ్తున్నారు మీరు? మరి ఇక్కడ లడ్డూలు కానీ మరి అప్పాలు కానీ చకినాలు కానీ అరిసెలు కానీ మరి రకరకాలైనటువంటి పిండి పదార్థాలు అన్నీ ఏవి కావాలంటే అవి అందుబాటులో ఉన్నాయి. మరి లేటెస్ట్ ఈ సమాజంలో మరి చకినాలు అందరికీ చేయరాదు, మరి ఎంతో సమయం తీసుకుంటే కానీ తయారు చేయలేని పరిస్థితుల్లో మరి రుచికరంగా అందజేస్తుర్రు. మరి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయంగా వీళ్ళ దగ్గరకు వచ్చేసి అవసరమైనటువంటి పిండి పదార్థాలను తీసుకెళ్తున్నాం. మొత్తానికైతే చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగనే కాదు ఎప్పుడు ప్రతినిత్యము 365 రోజులు ఇక్కడ పిండి వంటకాలు దొరుకుతాయి. సంక్రాంతి వచ్చిందంటే అప్పాలు చేగేడలు గర్జెలు లడ్డూలు లాంటి పదార్థాలకు నిజామాబాద్ జిల్లాలో మొగ్గు చూపుతారు కాబట్టి సంక్రాంతి పండగ సందర్భం అత్యధికంగా గిరాకీ ఉంటుంది. మేము కారం వస్తువులు ఏదైతే అప్పాలు చెగడలు చేగోడీలు వీటన్నింటికి కూడా 200 రూపాయల కేజీ అమ్ముతున్నాము. తీపి పదార్థాలు లడ్డూలు కానీ ఇంకా
ఏదైతే నువ్వుల లడ్డూలు కానీ ఆ లడ్డూలన్నింటినీ కూడా 400 రూపాయల కేజీగా అమ్ముతున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తాం. గత 18 సంవత్సరాలుగా నిజామాబాద్ పట్టణంలో మేము వీటన్నింటినీ కూడా అమ్ముతున్నాము. మాకు 3 బ్రాంచులు ఉన్నాయి. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్రాంతి సందర్భంగా అయితే అత్యధిక గిరాకీ ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా వినియోగదారులకు అవసరమైన సరసమైన ధరలకు అవసరమైనప్పుడు అడిగిన వెంటనే మనం చేసి ఇస్తున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.